జోగులాంబ జిల్లా గద్వాలలో జరిగిన జూరాల జలాశయం సాగునీటి సలహా సంఘం సమావేశం వాడివేడిగా సాగింది. యాసంగికి జూరాల, ఆర్డీఎస్, కోయిల్ సాగర్ పథకాలకు నీరిచ్చే అంశంపై చర్చించారు. ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు సాగునీటి రంగానికి పెద్దపీట వేసిందన్న ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులను తమ ఘనతగా తెరాస నేతలు చెప్పుకుంటున్నారని ఎమ్మెల్యేలు చిన్నారెడ్డి, సంపత్ కుమార్ ఆక్షేపించారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకానొక దశలో సభా వేదిక వద్దకు అనుచరులు దూసుకురావడం వల్ల ఉద్రిక్తత ఏర్పడింది. పరిస్థితి అదుపు తప్పిందని గ్రహించిన కలెక్టర్ జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు సర్ది చెప్పి సమావేశాన్ని ముగించారు. అవసరం లేదు, ఒక నిమిషం వినాలి. ఒక మాట, ఎవరి అభిప్రాయం వాళ్ళు ప్రకటించుకునే స్వేచ్ఛ ఉంది. దానేమి మనకు తప్పలేదు లేదు. ఆయన అభిప్రాయం అయినది, దానికేం తప్పలేదు. ఏం బాగుంటారు బడ్జెట్ చూస్తే పనులు చేపించారు. కలెక్టర్ గారు మీటింగ్ ఎవరైతే మాట్లాడలేదు అడ్డాలు మాట్లాడలేదు. నీళ్ళు అంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చినాయి నీళ్లు? కాలువ తోడేం రా, మట్టి ఎక్కిందా? రాష్ట్ర సెక్రటరీ గారు మొదలుపెట్టిన ప్రాజెక్టులకు ఇలా ఆనాడే ఉండేటువంటి మోటార్లను బిగించి కాలువలో పాటు నీళ్లు మారించినారు. ఎవరు డిస్ట్రిబ్యూటర్స్ పెట్టినారా, ఫీల్డ్ ఛానల్స్ పెట్టినారా? వాటి ఇష్టం వచ్చిన తోట తోవి చెరువులు నింపుతా ఉన్నారు తప్ప ఏముంది కొత్తగా? అనవసరంగా తప్పుడు సమాచారం ఇవ్వద్దు, చేయండి. 2.5 సంవత్సరాల్లో ఏం చేశారో చెప్పండి మీరు. ఇరిగేషన్ ఆయకట్టు ద్వారా ఒక 16-17 లక్షల ఎకరాలు, మిషన్ భగీరథ ద్వారా ఒక 2 లక్షల ఎకరాలు తెచ్చుకుంటే భారతదేశంలోనే ఒక అద్భుతమైన ప్రాంతం అన్నదైతే దానికోసం అడుగులు వేద్దామంటున్నాం. దీంట్లో పోటీ లేదు, కిరీటాలు లేవని కూడా నేను చెప్పిన. మనకు వచ్చిన నీళ్లు మన హక్కు. 60 ఏళ్ల కింద రానివి వాళ్ళు వచ్చినందుకు సంతోషపడదాం. 60 ఏళ్ల నుంచి ఎందుకు రాలేదు వాళ్ళు జవాబు చెప్తే మిగతా అన్ని మాట్లాడు. 60 ఏళ్ళలో ఎవరు నీళ్లు రాలేదా? పంటలు వందలేదా? భూమి అందేలేదా? మీరు ఇంతసారికి రాలేదా? ఎక్కడ భూమి పురుగుతున్నట్లు తెలంగాణ కూడా వేసినట్లు మీరే చేసినట్లు ఒక కాదు కదా.